బిగ్ బాస్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ జరగని ఒక దారుణమైన విషయం అయితే ఈ రోజు జరగబోతుంది ఎపిసోడ్లో మీరు చూడబోతున్నారు. ఒక దారుణమైన ఎలిమినేషన్. అంటే ఇది ఎథిక్స్ కూడా లేకుండా అన్నిటికీ అగేన్స్ట్గా, ఓటింగ్ అగేన్స్ట్గా చండాలమైన ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఒక ఏమంటారు చెప్పడానికి కూడా రావట్లా, అటువంటి దిక్కు వలన ఎవిక్షన్. ఇది మాటలు కూడా రావట్లా, అట్లాంటి ఎవిక్షన్ అనమాట. యాక్చువల్గా ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, మనం ఇందాక కూడా ప్రోమో వచ్చింది, ప్రోమోలో కూడా చూశాను కన్ఫర్మేషన్గా. లాస్ట్కి ఏదో గేమ్స్ పెట్టేసి మన డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళను సేఫ్ జోన్ ఇస్తామని చెప్పేసి గేమ్స్ పెట్టేసి ఏదో చెత్త ఆడిచ్చేసి ఫైనల్గా సుమన్ శెట్టి అండ్ శ్రీజ మిగిలినట్టున్నారు. శ్రీజ మిగిలితే వీళ్ళిద్దరిని కూడా కొత్తగా వచ్చిన, అంటే ఈరోజు వచ్చిన వాళ్ళతోటి ఈరోజు హౌస్లో ఎంట్రీ అయ్యేటువంటి వైల్డ్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఎన్నుకున్న ద్వారా ఆ ప్రాసెస్లో శ్రీజాను ఎలిమినేట్ చేసి పడేసి గొంతు కోసి అవతల పడేశారు. అంతకన్నా వేరే విషయం ఏం లేదు. శ్రీజ ఎలిమినేట్ అయితే తప్పులేదు, శ్రీజ ఎలిమినేట్ కావచ్చు. బట్ ఎలా, దానికి ఒక పద్ధతి, పాడు, వ్యవహారం అంటుంటుంది. వారం రోజులు అంతా ఓటింగ్ పెట్టేసి ఓటింగ్లో సేవ్ అయిన శ్రీజాను, ఓటింగ్ వచ్చిన శ్రీజాను తీసుకొచ్చి ఎలిమినేట్ చేయడం అంటే ఇంతకన్నా చండాలం ఉంటుందా? బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బిగ్ బాస్ మీద. ప్రాపర్గా చేస్తారు, ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది బిగ్ బాస్లో. అంటే ఒక పద్ధతి ఫాలో అవుతారు. దీనికి ఒక ఎవిక్షన్కి ఒక ప్రాసెస్ ఉన్నది. లాస్ట్ టైం మనం సంజన చేసినప్పుడు చూసాం. సంజన చేసినప్పుడు హౌస్ మేట్స్ దాంతో ఎవిక్షన్ చేస్తే అది బాగోదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించారు కదా, ఏదో ఒక ప్రాసెస్ చేసి. అటువంటిది శ్రీజాను ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? బాటమ్ 2లో ఉన్న రీతుని ఎలిమినేట్ చేసినా ఒక అందం, అర్థం ఉంటుంది. బట్ ఇక్కడ శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదం, ఘోరమైన విషయం. అంటే బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంటారు, బిగ్ బాస్ టీం కూడా ఫాలో అవుతుంటారు అని నమ్ముతారు. బట్ దానికి తూట్లు పొడుచుకుంటూ ఇవాళ ప్రాసెస్కి అగేన్స్ట్గా కొత్త వాళ్ళు డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, సింపుల్, ఇద్దరు ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఎవరైతే స్ట్రాంగ్ కంటెండర్ అనుకుంటారో, ఎవరినైతే మనం భరించలేము అనుకుంటారో అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అప్పుడు మీరు వాళ్ళకి పవర్ ఇచ్చేసి ఇలా చేసేస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇంకేదైనా ప్రాసెస్ పెట్టి మంచిగా ఆడే వాళ్ళని కూడా పంపించవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ శ్రీజాన్ చూస్తే ఉన్న లోపల ఉన్న క్యాండిడేట్సే భయపడుతున్నారు. నేను నిన్న మన నాగార్జున గారు మొత్తుకున్నారు, నిన్ను శ్రీజాన్ చూస్తే భయపడిపోతున్నారు వాళ్ళని. అంటే జనాలను భయపెట్టగలిగే శ్రీజాను వితౌట్ ఓటింగ్ పంపించడం అంటే ఇది దేనికి సంకేతం? అంటే రేపు పొద్దున బిగ్ బాస్ షో చూడడానికి కూడా జనాలకు ఇంట్రెస్ట్ అంటూ పోతుంది. రేపు పొద్దున మన క్యాండిడేట్ కూడా, అంటే ఎవరైతే మనం ప్రేమించే క్యాండిడేట్ కూడా ఈరోజు శ్రీజాకు కొంత నెగిటివిటీ ఉండొచ్చు, అంతకుముందు ఉండొచ్చు. ఇప్పుడే పాజిటివ్గా మలుచుకుంటుంది శ్రీజ. గట్టిగా ఆడుతుంది, అందరినీ భయపెట్టుకుంటూ ఆడుతుందని నాగార్జున గారు స్వయానా చెప్పారు. అటువంటి శ్రీజాను సింపుల్గా కూరలో కరివేపాకు తీసేసినట్టు, ఇంకేదో తీసి పడేసినట్టు పడేస్తామంటే ఎవ్వరూ ఒప్పుకోరు. సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తిపోతుంది. శ్రీజ రీఎంట్రీ బటన్ అని చెప్పేసి హోరెత్తిపోతుంది. ఆబ్వియస్లీ, ఎందుకంటే శ్రీజ అంటే కొంతమంది కొన్ని లక్షణాలు నచ్చకపోవచ్చు, బట్ ప్రాసెస్ ప్రకారం జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ ఇలా జరగడం అనేది తప్పు. శ్రీజ ఒక ఫైటర్ లాంటి అమ్మాయి, చాలా కష్టపడి వచ్చింది. మన ఇది అగ్ని పరీక్ష నుంచి వచ్చింది, ఊరికే గాల్లో రాలా శ్రీజ. అగ్ని పరీక్ష నుంచి వచ్చింది, అగ్ని పరీక్షలో బాగా ఆడింది, టాటూ కూడా వేయించుకుందండి. ఎవరి బిగ్ బాస్ మన ఐ లవ్ బిగ్ బాస్ అని టాటూ కూడా వేయించుకుంది. అలాంటి అమ్మాయి, అంత స్పోర్టింగ్ స్పిరిట్ ఉన్న అమ్మాయి ఒకవేళ నిజంగానే ఆట బాగాలేకపోతే, ఒక వారం ఆట బాగాలేకపోతే ప్రేక్షకులు నిజంగానే పంపించేస్తారు. దానిలో ఎవరు అనుకోరు. ఒక్కోసారి జరుగుతుంటుంది ఎలిమినేషన్. ఓటింగ్ తక్కువ వచ్చి, అంటే మనం అనుకోకుండా చూస్తే మనకు అనిపిస్తుంది ఓటింగ్ తక్కువ వచ్చిందా, ఈ అమ్మాయి బాగా ఆడుతుంది కదా అని ఓటింగ్ ప్రాసెస్లో తీసేస్తే ఓకే. బట్ ఓటింగ్ ప్రాసెస్లో వచ్చిందని అమ్మాయిని సేవ్ చేసేసి కొత్త క్యాండిడేట్లను ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారో 5 స్టార్ పేరు పెట్టారో, ఈ 5 స్టార్ ఈరోజు పేలబోతుంది, వాళ్ళకి రివర్స్ బ్యాక్ అవ్వబోతుంది. ఖచ్చితంగా శ్రీజాను మళ్ళీ రీఎంట్రీ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత డెఫినెట్గా బిగ్ బాస్ వ్యూయర్స్ మీద ఉంది. సో దీన్ని షేర్ చేయండి, పబ్లిక్ అందరికీ షేర్ చేస్తే జనాలు, అంటే నేను ఒక్కనే కాదు, చాలా రివ్యూర్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అందరు రివ్యూర్స్ అనుకునే మాట దీని మీద మనం పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. బిగ్ బాస్ టీం అనుకున్నట్టు చేయడానికి ఉండదు. అంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మేము అనుకున్నట్టు చేస్తామంటే కాదు కదా. పబ్లిక్ చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు మీరు చెప్తారు కదా, నాగార్జున గారు కూడా చెప్తారు కదా, మీరేమన్నా చేస్తే పబ్లిక్ బయట పెడతారు అంటే ఇది డ్యూటీ ఎవరిది? బయట పెట్టాల్సిన డ్యూటీ, నచ్చకపోతే బయట పెట్టాల్సిన డ్యూటీ పబ్లిక్ది. ఆ పబ్లిక్ ఓటేసిన తర్వాత మీరు బయట పెట్టడం ఏంటండి? ఇది తప్పు కదా. నాకు ఇంకో డౌట్ వస్తుంది, షో నిర్వాహకులు కనుక షో మీద అలర్ట్నెస్ లేదు, జనాలకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటిది ఒక స్టెప్ వేసి అనుకోని క్యాండిడేట్ను బయటికి పంపించేసి షో మీద అలర్ట్నెస్ అంటే అటెన్షన్ తీసుకురావాలని చూస్తున్నారా? ఏమో నాకైతే అట్లా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీం అప్పుడప్పుడు చేస్తుంటారు అనమాట గిమ్మిక్కులు. ఇలా చేసేసి పబ్లిక్ సపోర్ట్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చామని ఒక షో చేసేసి పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కోసం ఇలా చేస్తున్నారా?
చెప్పలేం. ఎవరు ఏం చేసినా కూడా ఇది 100% తప్పు. ఫ్లోరా సైని వెళ్ళిపోయిందంటే ఫ్లోరా సైని ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయాల్సిన క్యాండిడేట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు హౌస్ లోపల. సో తను ఆట తీరు కూడా బాగాలేదు, ఎక్కడ ఇంపాక్ట్ చూపించట్లేదు కనుక ఫ్లోరా సైని ఓటింగ్లో కూడా తక్కువ వచ్చిందంటే నమ్మొచ్చు. ఎందుకంటే 2వ వారం 3వ వారం ఫ్లోరా సైని ఓటింగ్ వచ్చిందంటే నమ్మలేకపోయాం, చాలా ఓటింగ్ వచ్చిందంటే. బట్ ఫ్లోరా సైని ఆట తీరుకు పంపించేస్తే ఎవరు పట్టించుకోరు. అట్లా ఫ్లోరా సైని తోటి పాటుగా ఇంకా ఓటింగ్లో డౌన్ ఉన్న వాళ్ళు ఓటింగ్ ప్రకారం పంపిస్తున్నా ఓకే. ఒకవేళ మీరు రిలీజ్ చేయాలనుకుంటే ముందే ఓటింగ్ సిస్టంలో ఉన్నప్పుడు ఓటింగ్ను చూపించి పంపించేది ఉండే. కానీ కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్ తోటి, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ తోని శ్రీజాను పంపించడం ఇది ఎంతవరకు 100% తప్పు. డెఫినెట్గా బిగ్ బాస్ టీమ్ అయితే దీనిలో వ్యతిరేకత అయితే ఎదుర్కొంటుంది. అందరు రివ్యూస్ దగ్గర నుంచి కానీ పబ్లిక్ దగ్గర నుంచి కానీ ఎదుర్కొంటుంది. సో శ్రీజాను మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం తొందరపడాల్సిన పని లేదు. ఈ రివ్యూవర్స్ అందరి కనుక మళ్ళీ తీసుకుంటే డెఫినెట్గా వెనక తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా పబ్లిక్ ఈ విషయంలో డెఫినెట్గా నెగిటివ్గా ప్రచారం చేయవలసిందే. అండ్ బిగ్ బాస్ టీం చేసేదాకా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈరోజు చూడబోయేది అదే. 6 వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్లో ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్యాల మాధురి గారు ఆట మొదలెట్టేశారంట, గొడవలు స్టార్ట్ చేసేసారంట. సో ఆమె ఫైర్ బ్రాండ్ కదా, సో అలా స్టార్ట్ చేశారు. వేరే వాళ్ళు కూడా తొందరపడ మొదటి రోజే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయంట. సో దాని అప్డేట్ కూడా ఇస్తుంటాను. బట్ శ్రీజ ఇక్కడ కింద మీరు కామెంట్ చేయండి. శ్రీజ ఏమంటారు, శ్రీజ రీఎంట్రీ బటన్ అనుకోని లైక్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే డెఫినెట్గా అంటే అందరూ రివ్యూస్ అన్ని అభిప్రాయాలు తీసుకుని ఖచ్చితంగా మళ్ళీ వేపర్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నిజంగా శ్రీజ తర్వాత కూడా వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ తర్వాత ఆడకపోతే అది వేరే విషయం. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్రాసెస్. బిగ్ బాస్ టీమ్ ప్లీజ్ రీకన్సిడర్ ద సిచ్యువేషన్ అండ్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో చేయండి. ఇది మాత్రం ఎంతవరకు సమంజసం కాదు. డన్. నా అభిప్రాయం, పబ్లిక్ అభిప్రాయం, రివ్యూవర్స్ అభిప్రాయం ఉంటుంది. సో పబ్లిక్లో ఉన్న వ్యతిరేకతను డెఫినెట్గా మేము వెలిబుచ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ బద్దలైపోవాలా శ్రీజ ఫాలోవర్స్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎపిసోడ్ తర్వాత రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్ అండ్ శ్రీరామ్ ఇల్లందుల. జై హింద్.